నా మాట విన్న వాళ్ళు ఎప్పుడూ బాగుపడతారు అంటూ దీప్తి షణ్ముఖ్ ప్యాచప్పే వాటన్నిటికీ కారణమైన నిఖిల్ అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు. అందరికీ తెలిసిన విషయమే, నిఖిల్ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి ఒక విన్నర్గా ఎన్నో కాంట్రవర్సీస్ని ఎదుర్కొంటూ వచ్చేసాడు. అయితే రీసెంట్గా వైజాగ్లో జరిగిన ఈవెంట్లో అయితే దీప్తి సునైనతో పాటు నిఖిల్ సైతం పాల్గొంటూ వచ్చేసాడు. నిఖిల్ దీప్తిలు అంటేనే అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతారు బ్రేకప్ స్టోరీస్కి. బిగ్ బాస్ తర్వాత వీళ్ళ లైఫ్స్ అన్ని ఎంతగానో మారిపోయావనే చెప్పుకోవచ్చు. ఇలా నిఖిల్ విపరీతమైన ఫ్యాన్ క్రేజ్తో ఉంటే ఇక్కడ ఒక మంచి పుణ్యాన్ని కట్టుకుంటూ వచ్చేసాడు దీప్తి షణ్ముఖ్ విషయంలో. దీప్తి షణ్ముఖ్ గత కొన్నేళ్లుగా బ్రేకప్తో వేరువేరుగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట కలవడానికి ముఖ్య అతిథిగా అయితే నిఖిల్ పాత్ర వహిస్తూ వచ్చేసాడు. ఇక నిఖిల్ దీప్తిలు ఎంతో సన్నిహితంగా ఉండడమే కాదు, దీప్తికి ఒక మంచి ఫ్రెండ్గా నిఖిల్ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. ఇటీవల వైజాగ్ ఈవెంట్లో సైతం సిరి హనుమంత్తో మాట్లాడేందుకు నిఖిలే ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చాడంట. ఈ విషయాన్ని స్వయాన నిఖిలే చెప్పుకుంటూ వచ్చేసాడు సన్నిహితులతో. అది మాత్రమే కాకుండా దీప్తి షణ్ముఖ్ మళ్ళీ కలిసి ఇలా వర్క్ చేయడానికి ముఖ్య అతిథిగా పోషిస్తూ వచ్చేసాడు నిఖిల్. ఇదే విషయం పైన నిఖిల్ అయితే ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు. ఒక మంచి పని చేసేందుకు ఒక మంచి మాట, మంచి అడుగు ముఖ్యం అంటూ దీప్తి షణ్ముఖ్ మళ్ళీ ఇలా కలవడంపై తనకి చాలా ఆనందంగా ఉంది అంటూ తెలియజేసుకుంటూ వచ్చారు. అలానే నిఖిల్ కావ్యాలు మళ్ళీ ప్యాచప్ అయిన వార్త నెట్టింట బాగా హల్చర్గా మారుతోంది. ఈ జంట కూడా కలిసి మళ్ళీ అందరి ముందుకి రావాలని తన ఫ్యాన్స్ అయితే కోరుకుంటూ బెస్ట్ కామెంట్స్ని అందిస్తున్నారు.